శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే మగవాళ్ళలో విరికణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా, అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. సో ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైతే సెక్షువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ సెక్షువల్గా కలుస్తారో ఆ పార్ట్నర్స్ కనుక సెక్స్లో ఉన్నప్పుడు సెమెన్ను 1 మినిట్ లేదా 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ కనుక ఆపేస్తే ఆ ప్రాబ్లమ్నే శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వల్ల సెక్షువల్గా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా చాలా డిసాటిస్ఫాక్షన్ లోనవుతారు. ఎవరికైనా మగవాళ్ళకి సెక్స్ ఎక్కువసేపు చేయాలనే కోరికే ఉంటుంది, అట్లానే ఆడవాళ్ళకు కూడా సెక్స్లో ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ 1 మినిట్ కన్నా ముందే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ అనేది ఆపేస్తారో వాళ్ళకి స్లోగా సెక్స్ అంటే ఇంట్రెస్ట్ పోయింది, సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేక సెక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి హార్మోన్స్లో ప్రాబ్లం. ఎవరిలో అయితే సెక్షువల్గా హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే ఒకళ్ళు కన్నా ఎక్కువ మందితో సెక్స్లో కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ సెమెన్లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్స్, లేకపోతే సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అయితే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్, సెమెన్ ఇన్ఫెక్షన్స్, సెమినల్ వెసికిల్స్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్ వల్ల సెక్స్లో సెమెన్ చాలా తొందరగా అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్, అంటే షుగర్ వల్ల కూడా చాలా మందిలో కంట్రోల్లో లేకపోవడం వల్ల షుగర్ సెక్స్లో చాలా ఎక్కువ తొందరగా సెమెన్ అవుట్ అయిపోయింది. అండ్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఎవరికైతే పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండి టైట్గా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు, సో ఈ హెడ్ పైన స్కిన్ ఎక్కువగా ఉండి టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోయే ప్రాబ్లమ్ని ఫైమోసిస్ అంటారు. సో ఈ ఫోర్ స్క్రీన్ ఎక్కువగా ఉండటం వల్ల అటువంటి వాళ్ళలో కూడా ఈ స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోయి ఆ సెన్సిటివ్ హెడ్ అనేది చాలా ఫాస్ట్గా సెమెన్ అవుట్ అయిపోయేటట్టు ట్రిగర్ చేస్తుంది అనమాట. అది ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. వీటన్నిటితో పాటు ఎవరైతే ఎక్కువగా పాన్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటారో, అంటే బిఎఫ్లో లేకపోతే పాన్ వీడియోస్ చూసి రోజుకి 1 లేదా 2 సార్లు మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకుంటారో అటువంటి వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఈ రీజన్సే ఉంటాయి ఎక్కువ మందిలో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్ రావడానికి. ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే హార్మోన్స్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం వల్ల కానివ్వండి, పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండటం వల్ల, లేకపోతే ఈ మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవటం వల్ల, ఈ 5 కారణాలే చాలా ఎక్కువ మందిలో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో, మీకు ఈ ప్రాబ్లం వల్ల సెక్షువల్గా ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లయితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసుల్లో ఎక్కడైనా సరే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు అసలు ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అనేది ఏ కారణం వల్ల ఉంది అనేది క్లియర్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా సెక్స్లో ఎక్కువసేపు సెక్స్ చేయొచ్చు, మినిమం 4-5 మినిట్స్ సెక్స్ చేయొచ్చు, సెక్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు మీ వైఫ్ ఇద్దరు సెక్షువల్ లైఫ్ని సెక్స్లో ఎంజాయ్ చేస్తా మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.